ఇవ్వలే అమ్మ నీకు ఎందుకు వచ్చినావు నువ్వు? ఎవరున్నారా వచ్చినావేరా? నీకు పెళ్లి చేసే స్తోమతి మాకు లేదనుకున్నావా అని? నువ్వు ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి గడప దాటి వెళ్ళిపోయినావో ఆ రోజే మా ఇంట్లో వచ్చినంత లెక్క నువ్వు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చినవే? ఇంకా అమ్మ అమ్మ అనుకుంటూ వచ్చినావా? అమ్మేడున్నది నీకు? అమ్మ లేదు, అయ్య లేదు, అన్న లేరు, ఎవ్వరు నడివే నుంచి నువ్వు. అమ్మా ఆ రోజు ఆయన లేకపోతే బతకలేననిపించింది, అందుకే నీ కన్నకు చెప్పకుండా పోయింది. ప్లీజ్ అమ్మా నీకు దండం పెడతా అమ్మా. నెలకి ఇవాళ అమ్మ గుర్తుకొచ్చిందా నీకు? అమ్మ అట్లా అనకి. నువ్వు వెళ్ళిపోతే వాడు ఇప్పటి కూడా ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరుగుతలేడు. బయటకు పోతే తెలిసి చెల్లెకి ఇట్లా చేసిందట అని పట్టుకోడు. మన ముగ్గురు తలకాయ దించుకొని బాగా కూడా ఇలా మనకు ఎదురుచి చెప్తాడు. నడువు అవసరం లేదు. ఆ రోజే నువ్వు చచ్చినవని నీళ్ళు వదులుకున్నా దండం పెడతా పో. అమ్మ అప్పుడు నీ విలువ తెలియలేదే నాకు. మా అమ్మ అవసరం లేదు. వాడికి ఇట్లా బయటకు వచ్చింది అనుకో, వాడిని మాత్రం ఎవ్వరు ఆపలేరు. వాడు కోపం మీద ఉన్నాడే బుజ్జి, చెప్తాను నేను. వాడు కొట్టనే కొడతాడు. చక్కవు నీ అత్తగారి ఇంటికవు, ఆన్నే బతుకు. అదే అత్తగారి ఇల్లు, అదే తల్లిగారి ఇల్లు అని ఆన్నే సావు. నీకు అమ్మ లేదు, అమ్మ లేదు అనుకోని బతుకు. నడువు. ప్రేమ కావాలా, ప్రేమ కావాలని పోయినావు కదనే. అమ్మ అన్న కంటే, అబ్బ కంటే, అయ్య కంటే అందరికంటే ఎక్కువ చూస్తానని పోయినావు కదా. నువ్వు అయిన దగ్గరనే ఉండిపో. ఇక మా ప్రేమలు ఎందుకు నీకు? అట్లా అనకమ్మా. నేను పోను, ఆడికి పోనే. మరి ఎందుకుంటావే? అది పోనంటావు. అసలు దాన్ని ఫస్ట్ ఎందుకు పోయినవే? తెలిసిందా? ఇప్పటికన్నా అర్థమైందా? తల్లిదండ్రుని మించిన ప్రేమ ఎవ్వరు కూడా వంచలేరు. గుర్తు పెట్టుకో. నిన్ను చూసి ఇంకా 10 మంది నేర్చుకోవాలి. పోయి వాళ్ళ ఇంటికన్నా ఉండిపో. అమ్మ నన్ను బాగా కొడుతుండే, తప్పైందమ్మా. నీకు దండం పెడతాయమ్మా, నీకు కావాలి వస్తేనే ఒక్కసారి వచ్చి మాట్లాడు. ఎట్లా మాట్లాడమంటే కాలు పట్టగా మమ్మల్ని అడిగి నువ్వు లగ్గం చేసుకున్నావా? ఇప్పుడు మేము మాట్లాడితే ఆయన మా మాట నీకు అట్లా కాదమ్మా. అది కాదే బిడ్డ, నువ్వు ఇట్లా కూర్చో. ఇదే ముచ్చట నువ్వు ముందుగా చెప్తే నిన్ను 10 మందిలా అవునానంగా లగ్గం చేసిస్తే ఇప్పుడు కొట్టినా తిట్టినా కూడా ఏదైనా మాట్లాడని తక్కువ ఉండు. చెప్పకుండా చేయకుండా పోయి లగ్గం చేసుకుంటువి. ఇప్పుడు కొడతాండి అమ్మాన పడుతుంది. చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బను కొట్టిందానే నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నానే. ప్రేమ ప్రేమ అని పోతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టబట్టి తిట్టబట్టి ఎన్ని మాటలని పడతావు చెప్పు. అమ్మ అప్పుడు మీ విలువ తెలియలేదమ్మా నాకు. ఒక్కసారికి వచ్చి మాట్లాడు అమ్మ, మీకు దండం పెడతానే. మేము వచ్చి మాట్లాడితే మీరు ఎవరో 90 ముంగడికి ఎందుకు వచ్చి రందిడితే మా ముఖం ఏడబెట్టుకోమంటే చెప్పు. చెల్లి వచ్చినాక కూడా చూసుకుంటూ ఇట్లా పోతాను. చెల్లి ఎప్పుడు చచ్చిపోయింది చెప్పకుండా చేయకుండా. ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్నప్పుడు చచ్చిపోయింది. ఏ ముఖం పెట్టుకుని వచ్చింది ఇంటికి? ఎట్లా మాట్లాడమంటావు? ఇక చెల్లి వచ్చిందా అని చెప్తున్నావు నాకు నువ్వు. అట్లాంటి ఇప్పుడు అది ఏడికి పోతుందిరా? పోయేటప్పుడు తెలియదా దానికి? ఇప్పుడు అది వచ్చి ఏడ్సరంగా నీ మనసు కరిగిందా? నలుగురు ఇచ్చేది వికింది. ఒక్కొక్కరు ఎన్ని మాటలు మాట్లాడారు. పాలోడు చుట్టపోళ్ళు. నేను కూడా తెచ్చిన ఇప్పుడు అది వచ్చిన పోతే కానీ తను ఎట్లా పడితే అట్లా కొడతాను నాట తింటాను నాట. ఇద్దరం పోయి ఒకసారి మందలిచ్చేద్దాంపా. ఏమైందమ్మా, నీ కొడుకు మీద బాగా మాట్లాడుతున్నావు. నీ బిడ్డ చేయడమే కరిగిపోయినావా? ఇన్ని రోజులు ఏమని నీ ప్రేమ ఎటువైంది మరి మీ ఇద్దరికి? నలుగుట్లా తలవంపులు తీసుకొచ్చి పోయింది నీ బిడ్డ. నీ బిడ్డకు సిగ్గుండాలి అయినా నీ ఇంటికి వచ్చేటందుకు. ఆయన నీకెంత బుద్ధి లేదే? మళ్ళీ ఏడ్చుకుంటే ఈ కొంపలకు వచ్చినావు. ఇంకేం చేద్దామని మమ్మల్ని చంపుదామనుకుంటున్నావా ఏంది? ఈ మాత్రం కూడా బతకనియావా? ప్రశాంతంగా ఉండనియావా? నేను చేయప్పా అంటే మా పెళ్లి ఇప్పుడు ఎందుకు ఏడ్చుకుంటూ వచ్చినావు? కొట్టిండో తిట్టిండో ఆయన తీసుకుంటూ వచ్చినావా? ఏం సరే నోటికి ఎంత అత్తగంత మాట్లాడతాను. అప్పుడు అంటే దానికి ఏదో తెలియకపోయింది. అది మనిషి పెరిగింది, దానికి తెలివి పెరగలేదు. దాన్ని మోసం చేసి తీసుకొని పోయింది. అబ్బా నీ బిడ్డ మరి మళ్ళీ ఆయన రమ్మనంగానే నీ బిడ్డ పోయింది. పాలు ఇస్తుందా లేకపోతే అంబాడుతున్నా నీ బిడ్డకినాక? అరే దానికి బుద్ధి ఉన్నదైతే కొట్టిన తిట్టిన అన్నీ పడవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చు నానే. మన విలువ ఏంటో దానికి తెలిసి వచ్చింది. అందుకే మళ్ళీ మన ఇంటి సొమ్మ పట్టుకొని వచ్చింది. సిరి అవన్నీ మాట్లాడకు. నువ్వు సపరేట్ ఇట్లా నువ్వు ఇక్కడ నుంచి పోతావా? ఎట్లా పోతుంది? పోకపోతే నువ్వు కూడా నీ బిడ్డ తల్వా ఎందుకు పోతా? ఇది నా ఇల్లు. నీళ్ళంటే నేను ఇంటి కోడల్ని బరబ్బ
తలెత్తుకొని తిరగలేకపోతున్నావు. అబ్బా నా కోడలు పైన నీకే తలెత్తుకోలేకపోతున్నావు. మరి అత్తని మరి నేనెక్కేసుకుంటాను కదా. అత్తమ్మ నీకు ఇంట్లో ఉండబుద్ధి అయితే ఉండు, లేకపోతే నీ బిడ్డను పట్టుకొని వేరే ఉండిపో. అదే ముచ్చట చెప్తాను. మీరిద్దరు ఉండబుద్ధి అయితే ఉండుర్రు, లేకపోతే లేదు. నా కొడుకుని తీసుకొని పోయి నీ మందలిచ్చి దాని సంసారం చక్క పెట్టేస్తా. ఎట్లా పోతావో నేను కూడా చూస్తా. ఏంద్రా నాన్న నువ్వు సప్పుడు చేస్తలేదురా నోరు కూర్చొని. సప్పుడు అయ్యాడు, ఆ మాట ఆయన మాట. నీ మాట ఆయన మాట. కింద ఉంచాలు మీద ఉంచుతాను, ఇప్పటికీ బజార్లో పోలేకపోతున్నాం. అరే ఏం చేసేది నోటికి ఎంత గట్ల మాట్లాడతాను. దానికి తెలియదే అది చిన్నపిల్లనే. దానికి తెలియకనే మోసం చేసి మాయ మాటలు చెప్పి తీసుకోపోయింది. లేకపోతే మనకు చెప్పకుండా అది ఎప్పుడైనా ఇంట్లోకి గడప బయట పెట్టిందానే. అబ్బా మరి నీ బిడ్డ చిన్న మొల్లి అడు రానంగానే పోయింది. నీ బిడ్డకి ఇష్టం లేందా పోయిందా? నీ బిడ్డకు తెలివి లేందా ఎగిరిపోయిందా? అరే తెలివి లేకనే పోయింది, మళ్ళీ తెలివి లేకనే వచ్చింది. మన ప్రేమ ఏందో తెలుసుకొని తిరిగి వచ్చింది మళ్ళా. ఇగో అత్తమ్మ గవన్నీ మాట్లాడకు. నీ బిడ్డ మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అస్సలకే. నీ బిడ్డని ఇక్కడ నుంచి పంపి ఫస్ట్. అరే నాన్న అదంటే గట్ల మాట్లాడుతుంది, నువ్వు కూడా గట్ల అంటావా? చెల్లే కదరా కొడుతారు. ఏమంటావే మనం ఇష్టపడి పెళ్లి చేస్తేనేమో పోయి బదలాడచ్చు కాలు మొక్కచ్చండి. మరి ముఖం తెలియదు ముగ్గు తెలియదు. ఇప్పుడు మనం పోయి కాలు పెట్టమంటావా? నా చెల్లి ఎట్లా కొట్టినవు రాని చెప్పు. ఏం ముఖం పెట్టుకుని మాట్లాడమంటావే? చెల్లి ఇప్పుడు లగ్గం చేసుకున్నది కదరా, ఎట్లయినా బావనే కదరా. పోయి ఏదో ఒకటి మాట్లాడి అలా సంసారం చక్క పెట్టేద్దాం పారా బిడ్డ. ఏడుతుందిరా అది పెళ్లి చేసుకోకముందు ఒక ముచ్చడు అన్న మనకి ఇట్లా లవ్ చేస్తున్నాయంటే మనం కాదంటమ్మా. చెప్పకుండా చేయకుండా నలుగుట్లు ఇప్పుడు చుట్టపోల దగ్గర పాల దగ్గర ఇచ్చేది వీకినట్టు అయిపోయింది. ఎన్ని రోజులు వెళ్ళకుంటే ఇళ్ళకి వెళ్ళకుండా నువ్వు నిజదా? నేను తెలుసురా నాన్న, నేను కూడా అనుకున్నా. దీనికి అన్ని చెప్పిన తిట్టినా కానీ అది అప్పుడు బొమ్మని దొబ్బేసిండ్రా. అది ఏడుతుందిరా. అత్తమ్మ నీ బిడ్డ నువ్వు నచ్చైపు కచ్చిన కాడికి మాయాలు, దిద్దిన కాడికి మాయాలు. ఫస్ట్ ఇక్కడ నుంచి నీ బిడ్డ అసలు నీ బిడ్డను నువ్వు కచ్చా నువ్వు తక్కువ ఏం మొఖం పెట్టుకుని వచ్చినా సిగ్గు లేకుండా కొంచెం కూడా తెలివి లేదా? ఇంకా మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చినావా? మా కొంపలకు ఉన్న దరిద్రం ఎట్లాగా పోయింది. మమ్మల్ని ఉంచుదాం అనుకుంటున్నావా? ఏం చేస్తావు? ఇంకా పోయి ఇక్కడ నుంచి మీరు అడుగుని సపరేట. ఇంట్లోకి వచ్చినావు అనుకో మర్యాద ఉండదు చెప్తానా. అత్తమ్మ నువ్వు కూడా చెప్తాను నడురు ఇంట్లోకు. అరే నాన్న దండం పెడతారని భావించారా. పోయి నచ్చ చెప్పద్దాం పారా. అది గట్లే కొరుతుంది, అదేం చెయ్యదు. కానీ పోదావురా అయ్యా. నువ్వు కూడా గట్ల చేస్తావారా? చిన్నప్పుడు చెల్లెంటే నీకు ఎంత ప్రేమ ఉండరా. ఇప్పుడు 6 నెలలు అయ్యేదాన్ని చూడక. అది లేకలకి ఇంటికి వస్తే కోపం మీద ఏదో ఒక మాట అంటున్నావు అనుకుంటే మొత్తానికి నువ్వు కూడా దాని ఇంటికి ఓను మాట్లాడినంటే ఎట్లా నాన్న చెప్పు. అట్లా కాదమ్మా. అదే రోజుకి ఇట్లా అన్నని నువ్వు ప్రేమించింది ఇట్లా అంటే అందరు పిలుచుకొని ఘనంగా అయిపోదాం అయిపోయింది. ఒక్క మాట నీకు చెప్పక నాకు చెప్పక వాయే. ఇప్పుడు వాడు ఎవడో తెలియదు. వాని కాలు మొక్క ఎట్లా బతలాడమంటావా చెప్పు? నీకు తెలియదా నేను ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నాను సంగతి? తలెత్తుకోకుండా తిరిగినా. ఇప్పుడు అచ్చికి ఇట్లా ఏంటంటే మళ్ళీ ముఖం పట్టుకుని మాట్లాడాలి చెప్పు. అది చిన్నది కదరా నాన్న. కాళ్ళు మొక్కుతున్నా, తప్పు అయిపోయింది అన్న. నిన్న అమ్మని కాదని పోయి తప్పు చేసిన అన్న. అరే నాన్న ఆడపిల్ల ఏడు వద్దురా, దండం పెడతారా? ఎంత దూరం పోయినా కూడా నాన్న ఉన్నాడు నవ్వున్నదని వచ్చింది. మనం లేకపోతే వస్తున్నారా? దాని తెలివకి ఏదో తప్పు చేసింది బిడ్డ. ఇప్పటికైనా దాని సంసారం చక్క పెట్టేద్దాం పారా. సరేనే అమ్మా, అది ఏడుతుందని చెప్తున్నావు కాబట్టి పోదాం. కానీ నువ్వు ఎంత చెప్పినా నాకు నచ్చలేదమ్మా. సరేరా ప్రశాంత్ ఏమైంది బావ? లవ్ మ్యారేజ్ చేసుకున్నది ఇద్దరు ఇష్టపడి అది చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కొట్టింటికి పంపించినవాట అదే బాధపడకుండా మా ఇంటికి వచ్చి. కాదు బిడ్డ, చిన్నప్పటి నుంచి చెంప దెబ్బ కొట్టకుండా చదువుకున్నా నా బిడ్డని. మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా చేయకుండా నిన్ను నమ్మి నీ వెనకబడి వచ్చింది. నువ్వు గిట్లా చేసి ఎంతవరకు న్యాయం చెప్పు. నన్ను నమ్మి నా వెనకత్తే గిట్లా చేస్తుంది. అది అదేం చేసింది? నా మీదకే మర్ర పడుతుంది. ఏ పని చెప్పినా చేస్తలేదు. దానికి ఏం తెలియదు అయ్యా. దానికి పల్లెల్లో అన్నం వేసి ఇచ్చి బుక్కడు పువ్వు ఎత్తి తినేది. చిన్నగా నేర్పుకోవాలి. నువ్వు అట్లా కోపం పడితే ఎట్లా? చిన్నప్పటి నుంచి ఏ కష్టం చేయలేదు. అట్లాంటిది మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటుంది. మీరిద్దరు మంచిగా ఉంటారు కానీ ఇట్లా కొట్టి పంపిస్తే నాకు అద్దు తొలకపోరు మీ చెల్లెలు మీరు. అగో ఎట్లా అంటే ఎట్లా? 10 మందిలో పెడితే పెద్దగా అవుతుంది నేను చెప్తానా? ఏడికైతుందో అడిగాయి కానీ మరి అది ఏమన్నా వింటుందా? నేను చెప్పిన మాటలు వింటుందా? నీకు అప్పుడు తెలియదా లగ్గం చేసుకోగా?
దొంగ సాట్ల లగ్గం చేసుకొని తీసుకుపోరని మాట్లాడుతున్నావు. ఊకో. నువ్వు చేసిందే, ఊకో. చేసుకున్నారు. కురిసి చేసుకున్నావా? మనం చెప్పిచ్చేది అయిపో. అప్పుడు ఇష్టం ఉండే పెళ్లి చేసుకున్నాం అని ఇప్పుడు అది నేను చెప్పినట్టు ఇంటలే కదా. ఇనాల ఇంటలేదంటే ఏమన్నట్టు ఇంటలేవా? తెచ్చుకున్నప్పుడు ఇంటలేదా? ఆ? ఇప్పుడు ఇంటలేదని ఇంటనే మాట్లాడుతున్నావు. తీసుకుపోరంటున్నావు. ఎడికి తీసుకుపోమంటావు? మీ ఇంటికి తీసుకోపోరు ఎడికి పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని సాదుకోవాలి. నువ్వు ఆగు రసీనా, నువ్వు ఆగు. అవునే బుజ్జి, అల్లుడు ఏం చెప్తా నువ్వేం చేయలేదే. ఎందుకినమ్మా అన్ని ఇంటనే ఉన్నా. మొన్న ఇంట్లో డబ్బులు కూడా తీసుకొని తాగొచ్చిండు. అరే పొద్దుందా కష్టం చేసినప్పుడు తాగద్దా? దాని ఎందుకు కొడతాను? సరికి ఎవరు లేరు అనుకున్నావా? అది రాదు అనుకున్నావు వాడికి. తాగినాక రెండు దెబ్బలు కొట్టినా. అదే ఎందుకు కొట్టినావా రెండు దెబ్బలు? అదే చెప్పినప్పుడు వినకపోతే అన్నం వేసుకురామంటే అన్నం వేసుకురారు అదే నీ బిడ్డకి. వేయలేదా బుజ్జి? వేసినమ్మా ఈ ఇంట్లో కిరాయి డబ్బులు అవి తీసుకుని తాగొస్తే కిరాయి ఏం కట్టాను నేను. ఓ దేవుడా, ఇల్లు కూడా లేదా ప్రశాంత్ నీకు? అవన్నీ కాదే, ఇంకేనా మీరు కలిసి ఉండరు. ఇట్లా తాగచ్చి లొల్లి పెట్టుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ఎంత మంచిగా ఉండాలి. ఇట్లా ఇంటికి చేసుకుంటూ వచ్చింది. చూడు బిడ్డ, మేము పరువు గల్లోళ్ళు ఇది ఇట్లా చేసినందుకే 6 నెలలు ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరగలేకపోయాను. నీకు దండం పెడతా, నీ కాలు మొక్కమంటే మొక్కుతా. నా బిడ్డని చేతిలో పెడుతున్నా, కొట్టకుండా తిట్టకుండా సాదుకో అయ్యా. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారే, మంచిగా ఉండరు. నేను అదే కోరుకుంటున్నా అంతే. బావ మనం మంచిగా ఉందామే, నీకు దండం పెడతావా? గిట్లా చెయ్యకు. సరే ఇంట్లో కూడా ఇప్పుడు రావు కానీ సంక్రాంతి పండుగకి ఇద్దరు రాదు. బుజ్జి అల్లుండి ఇద్దరు రాదు. ఓ దెబ్బ కొట్టినా కానీ సీటీ మాటికి అలిగి రాకు. వింటున్నావా? సరే అమ్మా. పోయేస్తాం అయ్యా, కోపం పడకు. సరే బాబుకి చేతులు చేయలేదు. మంచిగా ఉండరు. సరేనా? చల్లే జాగ్రత్త. నిమ్మలంగా పోయిరా అన్న. ఏంటిదే మీ వాళ్ళకి చెప్తావా నువ్వు? మీ వాళ్ళకి చెప్తావా నువ్వు? ఇక్కడ అని పోయి అక్కడ చెప్తావా నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? ఇప్పుడు నేను ఏం చేసిన? అమ్మోళ్ళకే కదా చెప్పింది. ఎందుకు అట్లా పోయి ఉన్నాయి లేని అని చెప్పేసిన? ఉన్నాయి లేని అని చెప్పినా? ఉన్నాయి లేని ఏం చెప్పినా? నువ్వు చేసిందే కదా. అన్నకి చెప్పత్తా మీ వాళ్ళకు? నాడు నేను ఇట్లా కాదు, నీ సంగతి చెప్తుందా? తిను తిను తిను. ఏం చేస్తున్నావే? ఏం చేస్తాలే, అన్నం వేసుకురాపో. వంట చేయలే నేను. ఏంది ఈ టైం అయితే వంట చేయలేవా? తెలియదు ఆయన నేను వస్తున్నాను పొలం కంచెని. ఎందుకు కొడుతున్నావు అసలు నువ్వు నన్ను? ఈ టైం దాకా ఇంకా అన్నం వంటలేవా నువ్వు? నిన్న చెప్పినా కదా మా అమ్మోళ్ళకి నేనేం పని చేస్తలేను. నేను ఎందుకు చెయ్యాలి చెప్పు? నేను చెయ్యా. చేయవా? చెయ్యవా? చెయ్యవా? నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడు మరి? నేను చేయమంటా? నేను అనుకోమంటా? చెప్తే ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు? ఎట్లా చేస్తారు? నిన్న మీ అమ్మ వచ్చినప్పుడు ఏమో బాగా మాట్లాడుతున్నావు. ఏంది నేను బాగా టార్చర్ చేస్తున్నానా? కొడుతున్నానా? ఏం మాట్లాడినా? ఏం మాట్లాడా నీకు తెలియదా? కొట్టకు చెప్తున్నా. కొట్టకపోతే ఏంటి? నరుకుతా. నువ్వు చేసిందే చెప్పినా, నువ్వు చేయకుండా నేనేం చెప్పలే. ఒక్కదాకా మాట్లాడకే అసలు. అసలు నేను పెళ్లి చేసుకునే తప్పైంది కదనే. ఏంది నన్ను చేసుకోనా? నేను తప్పు చేసిన నిన్ను పెళ్లి చేసుకొని. అర్థమవుతుందా? ప్రేమ ప్రేమ నా చుట్టూ తిరిగినప్పుడు తెలియదా? నువ్వు తిరగలే. ఎవరు తిరిగిండ్రు? నేను తిరిగినా, నువ్వు తిరిగినావా? నువ్వు వాళ్ళేనా ఎంబడా? అటుకనే వచ్చినావా? నువ్వు చేస్తా అంటే వచ్చినా, నేను లేకపోతే రాకపోదు. నిన్ను ఇట్లా కాదే, నేను చెప్పిన నాడు అన్నవాడిపో. నేను వండా అండపదని సంగతి చెప్తా. నాడు ఇంటికి వెళ్ళాడు. నాడు నేనెందుకు పోతా? నేను పోను. ఇంటికి పో. నేనేం పోను. ఎందుకు చేసుకున్నావు నన్ను పెళ్లి? నువ్వు నాతో అన్నాడు ఇప్పుడు నువ్వు. నేను పోను. మరి నాడు వీటిలో
ఇక్కడ వాళ్ళు అక్కడ పండ్లకు పోయేది ఇంకా బో తినపోది. ఆకలి అవుతుంది, అన్నం అన్న తింటా. హలో అమ్మా. హలో, ఏం చేస్తున్నావే? ఏమైంది బుజ్జి? గట్లెడతానవేంది? నాకు ఇక్కడ ఉండబోద్దు అయితే నేను ఉండనని తీసుకుపోయే. అల్లుడేమన్నా అన్నాడా? మీరు నిన్న తోలిపోయినప్పటి నుండి మళ్ళీ కొడుతూనే ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. గట్లెందుకు చెప్తాండి? ఏమైనా పిసరేసింది ఆయనకు? నేనేం అనలే, పొద్దున్న లేచిన కల్లా కొడుతూనే ఉన్నాడు. మీరు పోయినాక కూడా కొట్టిండు. నువ్వు ఏడవకే బిడ్డ, అమ్మ నువ్వు జల్దీ రాయి. అత్త తిని సరేనా? ఆయనకి ఏం రోగం పుట్టింది, ఏం కథ? నిన్ననే తోలేసి ఎత్తివి. ఆడ అద్దె అమ్మ అద్దె అన్న కూడా అని బతిరాడి వద్దు తీ కొడుక, అది ప్రేమించి పెళ్లి చేసుకున్నదిరా, ఎట్లా తీ దాని కర్మ అది అనుభవించనని అని మెప్పించి తీసుకుపోయి నిన్ననే వడగొడితే ఇప్పుడేమో మళ్ళీ కొట్టిండి అనమాట. ఎట్లయినా మంచిది, అంత బువ్వ తిని పొయ్యి అడుగుతా ఆయనకేం కావాలి. మంచిగా బాబాయ్ ఇప్పుడే వస్తురానే? ఇప్పుడు వస్తున్నా. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా బాబాయ్. కుసుంద్రా ఎన్ని రోజులకు అప్పుడే నీ ఇంటికి. మంచిగా ఉన్నా బిడ్డ, మంచిగా చూసుకుంటున్నాడు. మంచిగా అంటే మంచిగా చూసుకుంటుండే. ఇక ప్రేమ పెళ్లి చేసుకొని నీ బతుకు నువ్వే నాశనం చేసుకున్నావు బిడ్డ. ఎవరు చెప్పు తినపోతే అప్పుడు నేను మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, వట్టిగా జీతం ఖరాబ్ చేసుకున్నావు. నీ ముఖం చూస్తే ఏర్పడుతుంది వాళ్ళు ఎంత కష్టం పెడుతున్నారు కదా బిడ్డ. ఏడకి ఇప్పుడు ఏం చేస్తావు? మంచిగా ఉండు, ఏం చేస్తావు బిడ్డ? పోతామా నేను? ఇక నాకు ఇక్కడ ఉండబుద్ధి నువ్వు చేసి పోతానయ్యా. నాకు అమ్మోళ్ళని చూడబుద్ధి అవుతుంది, చాలా రోజులు అవుతుంది. సరే నేను పోయేటప్పుడు తొవల కనబడితే చెప్తా, మంచిగా ఉన్నామని చెప్తా. మరి ఏం చేయాలి? మర్చిపోకు బాబాయ్, జర చెప్పే. సరే బిడ్డ పోతా మరా. సరే ఏడకి పోతాన్నా మరి. పోయిరా. సమత కేదాసేపే జల్లి తీసుకురా, ఆకలి అవుతుంది. నీళ్ళు ఎవరు తీసుకొస్తారే? తీసుకొస్తా, తిను. తీసుకురాబో. ఏంది కారమా? కూరేదే? ఏమున్నాయని కూరగాయలు ఇంట్లో ఉండడానికి? ఇదేంటిది? ఏంటిది? ఇంట్లో చెప్పు. కారం తింటారా? మరి ఏమన్నా ఇంట్లో కూరగాయలు లేవు, ఏం తెచ్చి ఉండాలి? లేకపోతే తీసుకురావాలని తెలియదా నీకు? చెప్పు. పైసలు ఏమైనా ఇచ్చినావా నువ్వు నాకు? నా దగ్గర ఉన్నాయి పైసలు, పని చేయాలి. పని చేస్తే వస్తాయి పైసలు, ఇంట్లో మాట రావు. అర్థమవుతుందా? నాకు పని చేయనీకి రాదు. రాకపోతే ఎందుకు వచ్చినావు వీడికి? నడు నీటికి. నువ్వు కారం తింటారా? మాటికి కొట్టకు చెప్తున్నా. నువ్వు తెచ్చి పెడితే నేను వండి పెట్టనా? అరే నువ్వు దేవాలే, నువ్వేం చేస్తున్నావు? నేను ఒక్కనే దేవాలా? నాకు పని చేయనీకి రాదా? నీకు తెలియదు అప్పుడు? ఆ కాకలు అవుతుంది, నేనేం తినాలి? ఒక పూటకు తిను, ఏమవుతుంది? ఎవరు తినాలి? ఈ కారం తింటరా? ఈ కారం తిను, తినే, తిను 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 తిను. తెలిసిందా ఇప్పుడు ఎట్లుంది నీకు? కారం తింటున్నాడు, కారం. నడువు, కూర అంటుకరా పో. నడువే.
అమ్మేమో ఇంకా వస్తలేదు. అయినా తప్పు నాదే. అమ్మ అన్న ఎంత చెప్పినారు, వద్దే ఆడు మంచోడు కాదే పెళ్ళి చేసుకోకే అని చెప్పినారు. అయినా కూడా నేను మంచి చెడు కొంచెం కూడా ఆలోచించకుండా నా కోసం చేస్తా అన్నాడు అని చెప్పి ప్రేమించి పెళ్ళి చేసుకున్నా. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రావద్దు దేవుడా. ఎందుకో ఏమన్నా బతుకంత ఆగమవుతుంది. అమ్మా ఊకో ఊకో బిడ్డ. ఏమైంది? ఎట్లా పడితే అట్లా కొడుతున్నాడే, ఏది పడితే అది తిడుతున్నాడు. నేను అడుగుతాను కదా, ఎందుకు ఎడతావు బిడ్డ? చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కొట్టకుండా తెచ్చుకున్నా కాదు కదా, నచ్చినాక అడుగుతా. అమ్మా నేను ఈడు ఉండనే, రోజు తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడే, నన్ను తోలుకోబోయేమా అమ్మ. తీసుకుపోవాలనా? తీసుకపోతేనే కానీ ఎన్ని రోజులని ఉంటేవే? మళ్ళీ ఎప్పటికైనా ఈ ఇల్లు నీది అవుతుంది, ఆ ఇల్లు కాదు కదా. అసలే నీ అన్న నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళొచ్చింది, నీ వదిన నీ అన్నని మార్చింది, లేనిపోయిన మాటలు చెప్పి నువ్వు అంటే నా ఇష్టం లేకుండా చేసింది దానికి. ఎందుకేమ్మా అట్లా మాట్లాడుతావు? ఇక్కడ పడి సావమంటావా చెప్పు నన్ను. మాట అన్నకి చచ్చిపోతే నాకు ఎవరు చెప్పు, నాకు కడుపు కూడా పెడతా అని చెప్తున్నావు. అద్దే బిడ్డ, కానీ ఒక్క మాట చెప్తాను, అత్తే మాత్రం అటే ఉండాలి. మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు కూడా పెట్టద్దు. అట్లయితేనే నా వెనకరా, లేకపోతే అమ్మ కారమో మెతుకులో అది తాగని అది గొట్టని తిట్టని అంత బతుకుతా అంటున్నామో ఇన్నవు, కానీ అచ్చుడు పోవుడు మాత్రం పెట్టవు. వదిలిపెట్టలు ఎట్లుంటానే అమ్మా? మరి ఇప్పుడు అట్లా నువ్వు వేనబడుతుంది, ఇట్లా నువ్వు వేనబడుతుంది, నేను చావన్నానే. ఏడువకి ఊకో. చెప్పినావా అన్ని? మళ్ళా ఉన్నాయి లేని అని ఎక్కించి చెప్పినావా? అచ్చుడుతో నాకు అట్లా ఎగబడతాను ఏందయ్యా? ఏం చెప్పింది అది నాకు? ఏం చెప్పిందో నీకు తెలియదా? ఇంట్లో ఒక్క పని కూడా చేస్తలేదు నీ బిడ్డ. నువ్వు చేసే కనుక మంచిగా ఉన్నది, కానీ ఇక నా బిడ్డనే పని చెప్తలేదు కదా. ఏం పని చేస్తుంది? ఇంత కనీసం అన్నం కూర అని రాదా? ఏం పెంపకం పెంచినావు ఆ మాత్రం తెలియదా? ఎట్లా పెంచాల బిడ్డ? ఏం తెచ్చి పెట్టినాను వండపోయినా చెప్పు. నేను ఏమైనా కూరగాయలు వేస్తున్నావు ఇంట్లోకి? దేవా నువ్వేం చేస్తున్నావు? అది ఎడిపోయి చేసుకున్నప్పుడు తెలియదా అన్ని తెచ్చి పెట్టాలని? ఒక్కడిని ఎంతగానం చేయాలి? 3 వద్దులు అయితే లేదు, పిల్ల లేదు, పిలుసు లేదు, ఇప్పటికే గంట అయిందా నా బిడ్డ నీకు? అట్లాంటి సాతగానప్పుడు పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకుంటే ఇవన్నీ చేయాలి. తోలుకపో నీ బిడ్డ. తొలకపోవాలన్నా? పెద్ద మాట్లాడుతున్నావుగా, తొలకపోవాలన్నా? తోలుకపో. అప్పుడు ఎవరిని అడిగి చేసుకున్నావు? ఇద్దరం కలిసి ఇష్టపడి చేసుకున్నావు. ఇప్పుడు నాకు ఇష్టం లేదు నీ బిడ్డ అంటే. మంచిగా ఉన్నదా? ఏంది నన్ను తెలుసుకోమంటున్నావా? నేను వద్దా నీకు? ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నేను వద్దా నీకు? అవునే అద్దంటున్నా నడువు, చెప్తే అర్థమైతే లేదా? ఇందుకేనా మనం ప్రేమించి పెళ్లి చేసుకుంది? అరే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా, నడువుడికెళ్ళి. ఇష్టం లేదంటే ఎటు పోతుంది? అట్టేనే పోతుందా? అదేమన్నా అంగట్లో సరుకనుకుంటానవా? 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొనుక్కోనికి ఏడుకోతుంది మీ ఇంటికి వస్తే తొలకపో. ఏమనుకుంటానవా బిడ్డ? మంచి మాట కొంచెం చెప్పినప్పుడు నేను ఇప్పటికే నిన్న వడగొట్టిపోయినా, తెల్లార వరకు మళ్ళీ గీ భాగవతం అంతా చేసినావు. నువ్వు అడుగు, నువ్వు ఇడికి అడుగు. నేను ఉన్నప్పుడు తీరుంటానా, మేము పోయినాక తీరుంటానమాట. మా ఇష్టం, మేము ఎట్లా ఉంటాం, మధ్యలో మీరు రావద్దు. అర్థమవుతుందా? కన్నదాన్ని కాబట్టి నేను అంతా నేను చేసుకున్న మోహన్ని కాబట్టి నేను అద్దంటున్నా. ఇన్నే ఉంటది ఇది. పోతావా? పోతా.
నడు. ఇష్టం వచ్చినట్టు కొడుతుంటా. నడివే అంటున్నావు సంగతి చెప్తా. పోతా అన్నాక ఇక్కడ ఎందుకు నువ్వు ఆ? పోతావా మరి పోతావా ఏం చేయమంటావు? ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే అట్లనే కొడుతున్నా చెప్పు చెప్పు, నేను చేసిన తప్పేందో చెప్పు. ఏం చెప్తున్నావు నీకు తెలియదా? అగో ఏం చేస్తున్నావో తెలియదు అంటావు, పో అంటావు, అన్ని నీయే నడుస్తాయా? పంచాత కాదు చెయ్యాలి, దానికి నేను చెప్పలే, మెల్లగా చెప్పి నేర్పించుకోవాలి. నువ్వు ఓ అన్నంత మాత్రం ఓడు కాదు, నీ సంగతే చెప్తా నేను. ఏం చెప్తావు? ఏమనుకుంటావు? చెప్పేదేంది? ఏంది ఏంది? చెప్పేసి పెడతా, ఏం చెప్తావు? చెప్పేసి పెడతా. ఆగే నువ్వు, ఆగు. పొమ్మనంగా మళ్ళీ దగ్గర పోతావు. ఎట్లా వస్తుంది నడువే నువ్వు ఇంట్లోకి నడువు. పోతావా? చెప్పులు అటు పోతావా ఇటు వస్తావు? అటు పోతా మళ్ళీ ఇటు అచ్చుడు ఉండదు. అర్థమవుతుందా? అటు పోతే ఇటు రాదు. నా బిడ్డకి ఇంకోనికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తా. ఏంది చేసుకుంటావా? నువ్వే ఉన్నావా? ఆహా ఇదేనా ఇవరిదాకా ముచ్చట పెట్టింది మీరు? నేను బతుకున్నప్పుడే గింతెల్ల పెడతాను. ఇంకా రేపు నేను చచ్చిపోతే నా కొడుకాడు ఎట్లా పట్టించుకోడు. ఇక దీనికి బొందల గడ్డ పెట్టి కూడా అడిగేటోళ్ళు లేదు నిన్ను. అమ్మ నువ్వు ఊరుకోయే. ఏం దుకాడు? ఏదో ఇష్టమైన పెళ్లి చేసుకున్నామని నచ్చ చెప్పి ఒకసారి వడగొట్టిపోయినావు. బుద్ధి లేదా? చిన్న పోరడా? ఎట్లా పడితే అట్లా మాట్లాడకమ్మా. పడుతున్నా ఎటు పడితే మాట్లాడు నడుడికెళ్ళి. ఏమన్నది ఇప్పుడు? నువ్వు చేస్తేనే కదా కొడితేనే కదా అన్నది. కొట్టినప్పుడు లేదా ఇప్పుడు రేషానికి వస్తున్నావు నువ్వు? బిడ్డ నువ్వేం బాధపడకే. నీకేమన్నా కావాలి అయ్యగాని సంగతి ఏడ పెట్టన్నా ఆడ పెట్టి తొక్కిపిత్తా. నేను పెద్ద మనుషులను పట్టుకొని వస్తా. బాగా చెప్తుండు, ఒక్కదాని వచ్చే వరకు ఇంటి ముంగడ అడుగు పెట్టద్దాట. ఇంటి ముంగడ నీ ఇంటి ముంగడ అడుగు పెట్టాను 10 మందిలో నిన్ను రప్పి అయిపోతే నా పేరు ఇంకోటి పెట్టుకుంటా. నువ్వేడవకు, ఇంతేనవా? ఏమన్నా అన్నాడు అనుకో నాకు ఫోన్ చేయి. అమ్మా నడువే ఏడ్చిన కాడికి చాలు నడు. ఓయ్ నిన్నే. ఏంది ఇది? కళ్ళు కనబడతలే. ఏంది ఏంటి కనబడతలే? ఏం చేస్తున్నావు? ఏంటిది? ఏంది ఇవి? ఏంటి మల్లెపూలు అవి కనబడతలేవా? మల్లెపూలేంది? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? అడిగేది నిన్నే. ఏంటిదే? ఓ పూలు ఎక్కడికల్లా వచ్చినాయి? జేబులోకి వెళ్ళి వచ్చినాయి కనిపిస్తలేదా? జోబులకు ఎట్లా వచ్చినాయి అంటున్నా? ఎట్లా వస్తాయి ఇప్పుడు అవన్నీ నీకు ఎందుకు? ఎందుకేంది? నన్ను మోసం చేస్తున్నావు నువ్వు. జరిగే ఇడికెళ్ళి ఉన్నాడు నన్ను రియకు. పొద్దుగల ఇద్దరు కూడా పోనిస్తాడు కదా చక్క. అందుకని వచ్చింది. నిజం చెప్పు, ఆ పూలు ఎక్కడి? ఎక్కడి అయితే నీకెందుకే? నన్ను మోసం ఎట్లా చేయాలనిపిస్తుందే నీకు? అవును మోసమే చేస్తున్నా. వేరే దాని దగ్గరకు పోయి వచ్చిన. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అవును నాకు నువ్వంటే ఇష్టం లేదు. దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వేమన్నా రూపాయి తెచ్చినావా? నాకు లక్షలు ఆస్తుంది. దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏంది? 1,00,000 ఆస్తి కావాలా నీకు? అవును కావాలి. నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నా దగ్గర రూపాయి లేదని నీకు తెలియదా? తెలుసు. మళ్ళీ తెలిసే కదా చేసుకున్నావు. తెలిసే మళ్ళీ ఇప్పుడేది ఇదంతా? ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది నువ్వు చూస్తున్నావు కదా. అందుకే ఇప్పుడు నువ్వు అంటే ఇష్టం లేదు. నేను దాన్ని పెళ్లి చేసుకొని మంచిగా ఉంటా. ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అయితే ఎవరైనా కష్టం చేసుకొని బతుకుతారు, అంతేగాని మంది దానికి అడిగి పోరు. అరే నేను చెయ్యా అని చెప్తున్నా, అర్థమవుతుందా నీకు? అట్లా మాట్లాడక ఎందుకు అట్లా చేస్తున్నావు? సరే నేను ఎవరి దగ్గర కోను. మీ అవ్వతో ఫోన్ మాట్లాడి కట్నాన్ని పట్టుకురమ్మని పో. ఏంది? కట్నం కోసమే పెళ్లి చేసుకున్నావా? పెళ్లి చేసుకునేటప్పుడు నా దగ్గర పైసలు లేవని తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ ఇప్పుడు కట్నం ఏమంటే ఏడుకల్లు ఇస్తారు అంటే నువ్వు నన్ను కట్నం కోసమే పెళ్లి చేసుకున్నావా? ఇష్టంతో కాదా?
అందుకే ఇప్పుడు నేను నీకు చెప్పే చేసుకుంటున్నా, దాన్ని చేసుకుంటా అని. నాకు నువ్వు వద్దు, అర్థమవుతుందా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నేను ఇట్లనే ఉంటా, నన్ను ఒర్రియకు. నీకు ఇష్టం ఉంటుండు, లేదంటే చక్కవో పిడికెళ్ళి. పెళ్లి చేసుకునే రోజు ఎన్ని ప్రమాణాలు చేసినావు, నీతోనే చస్తేనే నీతోనే బతుకుతానే అని చెప్పి. మళ్ళీ ఇదంతా ఏంది చెప్పు? నీకు న్యాయం ఎట్లా అనిపిస్తుంది? నీకు నచ్చుతుండు, లేదంటే చక్క వీకు, అర్థమవుతుందా? నేనెందుకు పోతా? మరి పోతుండు, చూడు చేసేటి అని చూడు. ఎందుకు చూస్తా నేను? ఏ ఒర్రకేనాడు? నీకు దండం పెడతానే, అట్లా చెయ్యకు. ఇట్లే ఉంటా, ఇట్లే ఎత్తన్నాడు. ఎందుకు అట్లా చెప్పు? ఒక్క బిడ్డని అల్లారు ముద్దుగా పెంచుకుంటే ఒక్కదాని రాత గట్లా నా కళ్ళ ముంగండి నా బిడ్డని ఎట్లా పడితే అట్లా కొట్టబట్టి సీరియల్ ఫోన్ చేస్తా. ఎవ్వరు రమ్మని ఎవ్వరు వస్తలేరు. హలో నాన్న, ఏడున్నావురా? గాదేరా మీ అత్తగారింటి కాడ ఉన్నావా, లేకపోతే అత్తారా అని ఫోన్ చేసిన. బయటకు వచ్చిర్రా? నీకు ముచ్చడి చెప్పాలరా. చెల్లెని బావ ఇరుగొట్టిండు. ఫోన్ చేసింది, ఫోన్ చేస్తే పోయిన నేను. గదే నిన్ననే పడగొట్టినాము. పడగొట్టినాకనే మీరు అటు పోయినరు కదా. మనం వెళ్ళొచ్చిన సంధి దాన్ని మీ అన్న ఏం చెప్పిండు, మీ అమ్మకి ఏం చెప్పినావు అని దాన్ని ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటూ కొడుతున్నాడు. పోయినరా, నేను కూడా పోయినా. పోతే నా కళ్ళ ముంగంటే దాన్ని 5-6 దెబ్బలు కొట్టిండు. తీసుకుపోని బిడ్డ, నాకు అవసరం లేదంటాడు. మందిని కుప్పేసి అడిగిపిద్దామని వెళ్తే ఎవ్వరు రా అని అంటారు. ఏమైనా కులంలో చేసిన పెళ్ళ, మేము ఎందుకు వస్తామా పంచాయతీకి అంటారు రా. నువ్వు రాదురా, అది ఉంటుండను 2 రోజులు అడగానే నువ్వు రా బిడ్డ. పోయి అడుగుతుందా ఇవాళ ఏటన్నా కూడా తేలాలి. అది కూడా నేను ఉండనంటుంది. ఇగో బిడ్డ, పుండు చిన్నగా ఉండగానే మానిపేసుకోవాలరా. అది పెద్దగా అయితే పోదురా మరక. అటు ఇటు తెలుపుకున్నావు. ఏంద్ర ఏం మాట్లాడతలేవు? కట్ చేసినవారా? హలో, ఎవరి పిల్ల ఎవరి గండం అన్నట్టు నా బిడ్డ కోసం నాకుంటుంది బాధ, కానీ ఆయనకి ఎందుకు ఉంటుంది? ఆయన కడుపులో పిల్ల పుడితేనే ఆయనకు కష్టం విలువ ఏర్పడుతుంది. ఆయనకు కష్టం విలువ ఏర్పడుతుంది. బిడ్డ నిన్ను ఎన్ని కోసలు పెడుతుంటావు కదా. ఎవ్వరు పిలిచిన ఎవ్వరు రాంటారు. ఇప్పుడు నా పిల్ల బతికేంది? ఎట్లయింది అట్లా? నేనే పోయి ఏదో తప్పైంది బిడ్డ, నా బిడ్డను కొట్టినందుకు దుఃఖం మీద ఏదో 2 మాట్లాడినా దాన్ని మంచిగా చూసుకో అని చెప్తా. నేనే పోయి కాళ్ళ ఏలో పట్టుకోనైనా ఒప్పిచ్చి మంచిగా చూసుకోమని చెప్పేస్తా. ఈడు అత్తడాన్ని ఆశ పెట్టుకుంటే ఈడు రాడు. నా బిడ్డ బతుకు గట్లనే ఉంటుంది. పోయి ఏదో ఒకటి చెప్తా. నువ్వే ఊకే వానుడేనా? ఏంది మళ్ళా తాగొచ్చినావా? తాగుతా, తాగపోతే ఏం చేస్తారు మరి? సంపాదిస్తున్నావు తాగొచ్చినావు మళ్ళా? తాగుతా, బరాబర్ తాగుతా. ఏంది ఇప్పుడు? అంతకన్నా ఉండాలి. ఇంత పని చేస్తానికి చేత కదా, కానీ తాగుతానికి మాత్రం మత్తు చేతనైతుంది నీకు. నేను పని చేయకపోతే నువ్వు చేస్తున్నావా? ఇప్పుడు నేను ఏమన్నానని కొడుతున్నావు చెప్పు? ఏమన్నావా? నువ్వు అన్నాకుండా నడు సక్క. నీకు నువ్వు, నేను వేరే లగ్గం చేసుకుంటా. వేరే లగ్గం చేసుకుంటావా? అట్లాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు మరి? నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు చెప్పు.
లేదని చెప్పినా కదా తలకాయ పని చేస్తలేదా నీకు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు చెప్తున్నా. తాగొచ్చింది కాకుండా ఇంకా మళ్ళీ నన్నే కొడుతున్నావు పైకల్లా. కొట్టపోతే నిన్ను చంపేయాలి. ఏంది ఆ, సంపుతావా? ఆ. సంపుతా నీ కళ్ళు చల్ల పడతాయా? పోయే నీ ఇంటికి నువ్వు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంటి కట్నం చెప్పేది? ఏది? పోదేరే మీ అమ్మకి ఎందుకు ఎందుకు చేస్తా? కట్నం ఏదే? నువ్వేమన్నా సంబంధం కుదిరించుకొని చేసుకోవాలి. ప్రేమించి పెళ్ళే చేసుకున్నాం మనం. నాకు ఇప్పుడు కావాలి పైసలు, అర్థమవుతుందా? కావాలైతే కష్టం చేసుకొని సంపాదించుకో. నేను చేయబో నువ్వు చేస్తున్నావా? ఏందే నాకు నువ్వు వద్దు, ఏమొచ్చింది నీకు అసలు ఇయ్యాల? నాకు నువ్వు వద్దు. సక్క నడువిడికలి. నేను ఎందుకు పోతా? నేను పోను. ఎందుకో ఎందుకోవే? నడతావా నడవవా? పోవా నేను పోను. పోవా? అయితే సావు సావు ఎందుకు చేస్తా నేను? సావు. ఎన్ని రోజులు ఎట్లనైనా చంపుతాడు. ఈ బతికేదానికన్నా నేను చచ్చిందే నయం. అయ్యో ఇక్కడ ఎవరో బుజ్జి వాడిపోయినట్టున్నారు. ఏ బుజ్జి లేరా 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 బుజ్జి లే 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 ఏమైందిరా? ఏమైంది నీకు? లే 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 ఏమైందిరా? కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ఏమైందమ్మా? ఓ తల్లి అవుతున్నావురా. అయ్యో ఇట్లాంటి టైంలో ఇక్కడ బావి ఉంది పక్కకే, అటు చెట్లు ఉన్నాయి, ఇటు అడవి ఉంది. ఈ టైంలో ఇట్లాంటి ప్లేస్లో తిరగొద్దురా. ఇంటికెళ్ళు నువ్వెవరో కానీ ఇంటికెళ్ళు. సరే అమ్మా. ఓకేరా, జాగ్రత్త. అమ్మా బాధలన్నీ భరించలేక చచ్చిపోదాం అనుకున్నానని ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నా. నా కోసం కాకపోయినా నా బిడ్డ కోసమైనా సరే, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని భరించుకుంటా అయినా సరే నా బిడ్డ నేను జాదుకుంటా.